మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మహాత్ముడు నడిచిన నేల ఇది. గిరిజన ప్రజలకి అండగా ఉన్న ఒక మహానుభావుడి పేరు పెట్టిన నేల ఇది. ఆయన తిరుగాడిన నేల, ఆయన పోరాడిన నేల. ఆ నేలకి ఈ రోజున డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. 2017లో కూడా పోరాట యాత్రప్పుడు నేను తిరుగుతా పాడేరు, అరకు ప్రాంతంలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ పర్యటన చేస్తా ముఖ్యంగా గిరిజన ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నవాడిని. ఆ రోజున గిరిజనుల ప్రజలకి నేను ఒకటే మాట ఇచ్చాను. అందరూ వచ్చి మా ఊర్లోకి రా, మా తాండాలోకి రా అంటే నేను ఒకటే చెప్పాను, నేను వచ్చి ఏం చేయలేను, నాకు అధికారం లేదు. అంటే నీకు అధికారం ఉన్నా లేకపోయినా పర్లేదు, నీ మనసులో పడితే ఏదో ఒక రోజు చేస్తామా కానీ నన్ను ఆ రోజు తీసుకుపోయారు. ఈ రోజున మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు, ఈ రోజున నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యాను. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు, గిరిజన యువతి భాగస్వామ్యం అయినట్టు. నిన్న ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకు నడిచాం, ఎందుకు పైకి ఎక్కామంటే డోలీ పట్టుకొని ఒక నలుగురు డోలీ పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ఒక ప్రాణాన్ని పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసు నాకు. అది అలాంటిది ప్రాణాలకి, గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఇబ్బంది వచ్చే పరిస్థితుల నుంచి సంరక్షించాలి. ఇక్కడ ఉన్న సమస్య, మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, కేంద్రంలో కూడా మాట్లాడాం, మన ఢిల్లీ పర్యటనలో కూడా దీని గురించి చర్చించాం. ఒకటే చెప్పాను, మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ. మాకు ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అంతా దాదాపు 95% ముఖ్యంగా గిరిజన ప్రజలు, గిరిజన గ్రామాలు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పాం. ప్రధానమంత్రి గారి పథకం, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం పథకం PM జన్మన్ అని, ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని. దీని కింద రోడ్లు కానీ, రోడ్లు సౌకర్యాలు కానీ వాటి కిందకు వచ్చే విధానం ఇది, ఈ పాలసీ ఇది. దాంట్లో భాగంగా 100 కంటే ఎక్కువ ఉండాలి ఆ జనాభా. 100 కంటే తక్కువ ఉంటే ఈ పథకం అమల్లోకి రాదు. సో మేము మాట్లాడుకొని ఇక్కడున్న కృష్ణతేజ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ, ఉన్నతాధికారులందరితో మాట్లాడి ఏం చేయాలి, ఇన్ని సంవత్సరాలైనా 70 సంవత్సరాలైనా ఇంకా డోలీలతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. పైకి రాలేకపోతున్నారు. అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటే, ముందుగా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు నేను మీకు ఏదైనా చేయగలుగుతున్నాను ఈ రోజున అంటే, ఈ రోజున దాదాపు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే, ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి. అందుకని మీరు దయచేసి చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, కానీ ఈరోజు ఇంకా స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం. ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అన్ని. మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్స్ అని సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్లో పెట్టుకుంటారు. గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి, అబ్బాయి కోలుకోవాలని
మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్, అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి. ఎవరు కావాలని చేయరు. ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి. అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ, చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, ఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం. ఇవాళ చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్స్ అని సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్లో పెట్టుకుంటారు. గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి, అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్, అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి. ఎవరు కావాలని చేయరు.